పాఠములో 3వ భాగము. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో పాపికి రక్షణ అనేటువంటిది దేవుడు తన కుమారుని ద్వారా లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నామములోనే పాపికి రక్షణ ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుడు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో, నామము అంటే అధికారము, లోకానికి రక్షణ పొందడం అనేటువంటిది ఆయన నామములోనే దేవుడు అనుగ్రహించాడు. ఏ నామము అంటే అది క్రీస్తు అనేటువంటి నామము. కనుక ఆయన కుమారుని యొక్క నామములోనే రక్షణ ఉంది. ఆ నామానికి వేరుగా రక్షణ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేయలేదు. కనుక మనుషులు ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు. మరి ఏ నామంలో రక్షణ ఉందనంటే తన కుమారుని యొక్క నామములోనే రక్షణ ఉంది. కనుక ఆ నామాన్ని దేవుడు లోకానికి తెలియజేశాడు. కనుక మొదటిగా మనం చదువుకున్న విధంగా, మొదటి భాగంలో మనం విన్న విధంగా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టు. అంటే యేసు అనేటువంటి పేరుకి అర్థము రక్షకుడు, రక్షించేవాడు. ఎవరినంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపముల నుండి, కనుక వారి పాపం నుండి రక్షించేది ఎవరు అని అంటే యేసే తన ప్రజల పాపం నుంచి రక్షిస్తాడు. ఆ నామములోనే దేవుడు రక్షణ అనేది లోకానికి అనుగ్రహించాడు. కనుక వేరొక నామంలో రక్షణ అనేటువంటిది లేదు. కనుక భూమి మీద ఉన్న ఏ మానవుడైనా సరే ఆయన నామంలోనే రక్షణ అనేది పొందాలి, కానీ ఆయన నామానికి వేరుగా మాత్రము రక్షణ అనేటువంటిది లేదు అనేటువంటి సత్యాన్ని దేవుడు తన గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన వాడు అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది అంటాడు. అంటే క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగిన, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినన్న మాట నమ్మదగినది. అది నమ్మదగినటువంటి మాట, దాంట్లో ఏ లోపం లేదు. అంటే ఈ మాట నమ్మదగినది అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాట అని అంటే పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది. దీనికి ఇది 100% నమ్మదగినటువంటి మాట. ఈ మాట నమ్మదగినది అనేటువంటి సత్యాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 4వ అధ్యాయం 9వ వచనంలో, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అంటాడు. అంటే ఏంటి ఆ వాక్యము అని అంటే, క్రీస్తు యేసు లోకమునకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. అంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడనేటువంటి వాక్యము, మాట ఏదైతే ఉందో అది నమ్మదగినది. కనుక నమ్మతగనటువంటి మాటలు దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేయడం లేదు. నమ్మదగినటువంటి విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రక్షించకుండా ఉండేటువంటి వాడు కాదు. పాపులను రక్షించడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకని ఆయన పాపులనే పిలవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఎందు నిమిత్తం పంపించాడో ఆ మాట నమ్మదగినది అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడును గాను
అపోస్తలును గాను బోధకుడు గాను నియమింపబడితిని అన్నాడు. అంటే ఏ సువార్త అంటే క్రీస్తు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను సువార్త. కనుక సువార్త అంటే మరణము, సమాధి, పునరుద్ధానము. అంటే సువార్తలో ఏముందంటే రక్షణ ఉంది. సువార్త ఎవరికి ప్రకటించాలి అంటే పాపికి ప్రకటించాలి. పాపి సువార్తను నమ్మినప్పుడు తన పాపము నుంచి విడిపించబడి రక్షణ అనేటువంటిది పొందుతాడు. పాపములో ఉన్నవాడు మరణంలో ఉన్నాడు, మరణంలో ఉన్నవాడు చచ్చినవాడుగా ఉన్నాడు, చచ్చినవాడుగా ఉన్నవాడు నశించినవాడుగా ఉన్నాడు. కనుక క్రీస్తు యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నారో వారిని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది. ఇది నమ్మదగిన మాట కాదు, ఇది నమ్మదగినటువంటి మాట అనేటువంటి సత్యాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పవాలని కోరుచున్నాను అంటాడు. అంటే ఈ మాట నమ్మదగినది. ఏ మాట అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనేటువంటి మాట నమ్మదగినది. కనుక ఈ మాటని వారు అపోస్తలులు ధైర్యంగా బోధించారు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చాడు అని. కనుక ఈనాడు స్వార్థికులుగా ఉన్నటువంటి మనము, స్వార్థ చేస్తున్నటువంటి వారు ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారా? కనుక సువార్త సభలని పెడుతున్నారు. సువార్త ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఏం చెప్పాలి అని అంటే సువార్త చెప్పాలి. చూడండి, దేవుడు నోవాహుకు చెప్పాడు, ఆయన ఏదైతే చేయబోతున్నాడో ఆ విషయాన్ని తెలియచేయమని నోవాహుకి తెలియజేసినప్పుడు నోవాహు లోకానికి దేవుడు ఏదైతే తెలియజేయమని చెప్పాడో ఆ సందేశాన్ని తెలియజేశాడు. కనుక ఈనాడు క్రీస్తు లోకానికి దేన్ని తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. కనుక పౌలు అంటున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువుకి ఇంకొక ఉద్దేశం లేదు, మరొక పని లేదు. కనుక ఆయన లోకానికి ప్రకటించింది ఏంటంటే పాపులను ఏ విధంగా రక్షించాలో ఆ సువార్తను, దేవుని రాజ్య సువార్తనే ఆయన ప్రకటించాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులకి ఏదైతే మీరు లోకాన్ని ప్రకటించమని ఆజ్ఞాపించాడో ఆ విషయాల్ని అపోస్తలులు ప్రకటించారు. కనుక పౌలు ఏమంటున్నాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనేటువంటి సువార్తను తెలియజేస్తూ ఉంటే, ఈనాడు సువార్త సభలని పెట్టి దాంట్లో సువార్త ఉంటుందని అంటే సువార్త ఉండదు. మరి దేని గురించి చెప్తారని అంటే ఏవేవో విషయాలు చెప్తూ ఉన్నారు. స్వస్థతలని చెప్తున్నారు, అద్భుతాలని చెప్తున్నారు. కనుక రకరకాలుగా, కనుక సువార్త అంటే ఏందో తెలియకుండా కూడా సువార్త సేవ చేసేటువంటి వారు ఉన్నారు. కనుక సువార్త అంటే ఏంటి? మరణము, సమాధి, పునరుద్ధానం. పాపికి ఏది ప్రకటించాలి అని అంటే సువార్త ప్రకటిస్తే అతడు రక్షింపబడతాడు. అంటే లోకానికి ఏం ప్రకటించాలి, సంఘంలో ఏం ప్రకటించాలి అనేటువంటి విషయాలు చాలామంది గ్రహించట్లేదు. కనుక బహిరంగ సభలు పెట్టినప్పుడు సువార్తకు బదులుగా ఏం చెప్తూ ఉన్నారని అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అవి ఎవరికి తెలియజేయాలి? రక్షణ పొందిన వారికి ఏ విషయాలు తెలియచేయాలి, రక్షణ పొందిన వారికి ఏ విషయాలు తెలియాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా వారు సభలో నిర్వహిస్తూ ఉన్నారు. కనుక పౌలు అంటున్నాడు ఇక్కడ, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కనుక ఈ మాట నమ్మదగినది. కనుక యేసు ప్రభువు దేవుడు ఏదైతే చెప్పమని చెప్పాడో ఆ సంగతిలో యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు లోకంలో ప్రకటించాడు. యేసు ప్రభు వారు
లోకం నుంచి వెళ్ళేటప్పుడు అపోస్తులకి ఏ ఏ సంగతులు అయితే లోకానికి బోధించమని చెప్పాడో ఆ సంగతులు అపోస్తులు లోకంలో ఉన్న వారికి బోధిస్తే 3,000 మంది ఒకేసారి బాప్తిస్మం పొందారు. కనుక వారు ఎవరి గురించి తెలియజేశారు ఎక్కడంటే, యూదులకి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తు గారు ప్రభువు గారు నియమించి ఉన్నాడు. ఇశ్రాయేలీలు అంత వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఎలా నియమించాడో, ఆయన ద్వారా లోకానికి ఏమి ఇవ్వబోతున్నాడో అనేటువంటి సత్యాన్ని అపోస్తులు బోధించినప్పుడు, వాళ్ళు మనోనేత్రాలు తెరవబడినప్పుడు, వారి హృదయాలు తెరవబడినప్పుడు ఒకేసారి 3,000 మంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. కనుక వారు అక్కడ సువార్తను ప్రకటించారు. ఈనాడు సువార్తను ప్రకటిస్తున్నారనంటే సువార్తకు బదులుగా సాక్ష్యాలు, కథలు, జోకులు వేసుకోవటాలు, ఈ విషయాలు ప్రకటించబడతా ఉన్నాయి. కనుక సువార్త అంటే ఏందో, సువార్త కానిదేదో ఆ విషయాలు కూడా తెలియనటువంటి స్థితిలోనే చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది. ఆ నమ్మదగినటువంటి మాటను వారు లోకానికి ప్రకటించారు. కనుక వారు అది నమ్మారు కనుక లోకాన్ని ప్రకటించారు. ఈనాడు మనం ఏది నమ్మి లోకానికి ప్రకటిస్తున్నామనేటువంటి విషయాన్ని సువార్థికుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కనుక పాఠంలో మనము 3వ భాగంలో మనం చివరికి వచ్చేసాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ పాఠానికి మూలవాక్యంగా చదువుకున్నటువంటి మాటనే చదువుకొని ఈ 3వ భాగాన్ని మనం ముగించుకుంటాం. సో ఇక్కడ 15వ వచనంలో ఏమన్నాడంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది అన్నాడు. కనుక అట్టి పాపులలో నేను ప్రధానుడును అన్నాడు పౌలు. అంటే పాపులో నేను ప్రధానుడును, ప్రధాన పాపిని నేను. పాపులు లోకంలో ఉన్న పాపులందరూ ఉంటే ఆ పాపుల మొదటి పాపిని నేనే. కనుక ఆయన గురించి ఏం చెప్పుకున్నాడంటే, నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, అలాంటి వాడునైనటువంటి నాకు దేవుడు రక్షణ అనుగ్రహించాడు, నా పట్ల కృప చూపించాడు. అంటే కృప ద్వారానే రక్షణ అనేది దొరుకుతుంది. క్రీస్తు ప్రభు నమ్మటం ద్వారానే రక్షణ అనేటువంటిది దొరుకుతుంది. కనుక అపోస్తులు ఏమన్నారంటే, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడతాడు. కనుక ఏది నమ్మాలి అని అంటే సువార్తను నమ్మాలి. కనుక సువార్తలో ఏముందంటే మరణము, సమాధి, పునరుద్ధానము అనేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఒక పాపి రక్షణ పొందడానికి కావలసినటువంటి సమాచారం అంతటిని దేవుడు సువార్తలో ఏర్పాటు చేశాడు. కనుక దేవుని చిత్తమైతే సువార్త అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక పాఠం రూపంలో రాబోయే దినాల్లో నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. సువార్త అంటే ఏంటి, దాంట్లో ఏవే విషయాలు దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాలు, అంటే ఏ విషయాలు విని పాపి రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలనేటువంటి విషయాలు మరొక పాఠంలో నేను తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడని అంటే, అట్టి వారిలో నేను ప్రధానులను, నేను ప్రధాన పాపినైనటువంటి నా పట్ల దేవుడు కృప చూపించి నాకు రక్షణ అనుగ్రహించాడు, పాపం నుంచి నన్ను రక్షించాడు అని తెలియజేస్తున్నాడు. కనుక ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఆయన పూర్తిగా ఎరిగి పాపం నుంచి విడిపించబడి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనేటువంటి సందేశాన్ని నొక్కి వక్కానిస్తున్నాడు. ఆయన బల్లగుద్ది లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు క్రీస్తు యేసు లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన తన శిష్యులకి ఏం చెప్పాడో వాళ్ళు అది ప్రకటించారు. కానీ ఈనాడు క్రీస్తు సేవకులని చెప్పుకునేటువంటి వారు దేన్ని ప్రకటిస్తున్నారు? దశంభాగాలన, స్వస్థతలన, వారి సాక్ష్యాలన, అద్భుతాలన, ఏంటి? లోకానికి ఏం ప్రకటించి వారిని రక్షించాలి? సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్తను ప్రకటిస్తున్నారా? లేక కల్పనా కథలో, ముసలమ్మ ముచ్చట్లో వీటిని ప్రకటిస్తున్నారు? కనుక ఈ విషయాల్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము.
చూడండి, పౌలు అంటూ ఉన్నాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు, కానీ మరొక దాని కోసం కాదు. ఈనాడు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? పాపం నుంచి విడిపించబడటానికి పోతున్నారా? స్వస్థల కోసం పోతున్నారా? అద్భుతాల కోసం పోతున్నారా? దేవుడు మమ్మల్ని దీవించాలని పోతున్నారా? కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభు చేసేసాడు. అవన్నీ యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటాడనంటే, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఆలోచించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అన్నాడు. అంటే యేసు ప్రభు మనం ఏది వెదకాలో తన శిష్యులకు తెలియజేశాడు, మనకే తెలియజేస్తూ ఉన్నాడు. కనుక లోకానికి ఏం ప్రకటించాలి అనే విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనేటువంటి సందేశాన్ని, ఆ మాటను తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు లోకానికి ఇది ప్రకటించాలి. కనుక ఈనాడు క్రీస్తు శిష్యులు అని చెప్పుకునేటువంటి వారు లోకానికి ఏం ప్రకటిస్తున్నావు? నువ్వేం ప్రకటిస్తూ ఉన్నావు? పాపుని రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని ప్రకటిస్తున్నావా? లేకుంటే ఆయన దగ్గరకు వస్తే మేలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, లేనిపోయినవి అన్నీ వస్తాయని చెప్పేసానని ఏది ప్రకటిస్తూ ఉన్నావు? నీ గొప్పలు చెప్పుకుంటున్నావా, లేకుంటే వాక్యాన్ని చెప్తూ ఉన్నావా? కనుక ఈ విషయాలు మనం గుర్తిరిగి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు నిజముగా ఒక పాపి రక్షణ పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది చెప్పకుండా నువ్వు వేరే సంగతులు చెప్తే నువ్వు క్రీస్తు సేవకుడివి కాదు, నువ్వు లోకానికి సత్యాన్ని చెప్పిన వాడువు కావు. కానీ నీ సొంత విషయాలు లోకంలో గొప్పలుగా చెప్పుకుంటూ నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి క్రీస్తుని అడ్డం పెట్టుకుంటున్నావే కానీ క్రీస్తుని లోకానికి ప్రకటన చేయటం లేదు. కనుక క్రీస్తుని ప్రియమైన వారులారా, నేను ఎవరిని బాధ పెట్టాలని ఈ విషయాలు తెలియచేయటం లేదు, కానీ లేఖనము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, లేఖనాల్లో దేవుడు ఏది రాయించాడు అనేటువంటి విషయాలనే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. కానీ ఏ ఒక్కరి మీద కూడా నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటిది లేదు. కనుక ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా లోకానికి క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడానికి అట్టి కృపను దేవుడు అనుగ్రహించాలని దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఈ పరిచర్యతో ప్రార్థన చేయవలసిందిగా అందరినీ వేడుకుంటూ ఈ భాగాన్ని ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా వందనాలు.